everyone. ఈరోజు మనం సరౌండింగ్ రీజన్స్ ప్రాబ్లం చూద్దాం. We are given a matrix where x's and o's are present, and if x's are uh, surrounded, then we replace the o's with x అన్నమాట. సో ఇక్కడ ఓస్ అనేటివి ఆ, ఉంటాయి కదా, ఇవి వర్టికల్లీ లేదా హారిజాంటల్లీ పక్కన అడ్జసెంట్ ఉంటే మనం దాన్ని ఆక్యుపై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఈ మ్యాట్రిక్స్. సో మనం ఏం చేస్తున్నామంటే వాడు ఏమడుగుతుండు, ఇది సరౌండ్ చేసి ఈ అరేని రిటర్న్ చేయమంటుండు. సో ఇక్కడ ఎక్సెస్ సరౌండెడ్ ఉన్నాయి కాబట్టి వర్టికల్లీ ఇక్కడ 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 ఎక్సెస్ ఉన్నాయి కాబట్టి, సో ఈ వర్టికల్లీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇది సరౌండ్ చేసి దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసిండు, ఇవిని ఎక్స్ చేసిండు. ఇది మాత్రం దీనికి అవుట్ ఆఫ్ బౌండ్ ఉంది, దీనికి సరౌండెడ్ లేదు కాబట్టి మనము దీన్ని కన్వర్ట్ చేస్తలేము అనమాట ఎక్స్ కి. సో వాడేం అడుగుతుండంటే కన్వర్ట్ ద సరౌండెడ్ ఓస్ టు ఎక్సెస్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే అన్సరౌండెడ్వి అట్లనే ఉంచి మిగతా అన్ని సరౌండ్ చేసేయమని చెప్తుండ అనమాట దాని అర్థం. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియల్లీ మనం వెతుక్కుంటాం అనమాట. ఫస్ట్ డిఎఫ్ఎస్ దీన్ని ఎట్లా చేస్తామంటే తెలివిగా వీటిని ఇట్లా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ లా ఏమన్నా ఓస్ ఉంటే ఆ ఓస్ ని తీసుకొని మనం ఏం చేస్తామంటే 4 డైరెక్షన్స్ వెళ్తాం అనమాట. 4 డైరెక్షన్స్ వెళ్ళి చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసి దాని పక్కన ఓస్ ఉంటే వాటన్నిటిని ఒక టెంపరీగా హ్యాష్ గా లేకపోతే టీగా మనం మార్చేసుకుంటాం అనమాట. హ్యాష్ గా మార్చేస్తే తర్వాత హ్యాష్ గా మార్చేసిన తర్వాత ఇవన్నిటిని ఏవైతే అన్సరౌండెడ్ ఉన్నాయో అవన్నీ హ్యాష్ గా మార్చేస్తావు. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మిగతా ఓస్ ఉంటాయి కదా ఏవైతే హ్యాష్ గా కన్వర్ట్ కావో వాటిని ఎక్స్ గా మార్చేస్తావు. మొత్తం ప్రతి ఒక్క సెల్కి వెళ్ళి చెక్ చేస్తావు, ఏడైనా ఓ ఉంటే అవన్నీ రీప్లేస్ చేసేస్తావు. హ్యాషెస్ ఉన్నాయి, హ్యాషెస్ ని మళ్ళా ఈ హ్యాషెస్ ని ఓగా కన్వర్ట్ చేసేస్తావు. అది దీన్ని నీకు ఆల్మోస్ట్ నువ్వు MN to N కాంప్లెక్సిటీలో కంప్లీట్ చేయగలుగుతావు. సో ఇప్పుడు కోడ్కి వస్తే రోస్, కాలమ్స్, బోర్డ్ లెంత్, బోర్డ్ ఫస్ట్ రో లెంత్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్లీ మనం ఫస్ట్ కాలం ఇంకా లాస్ట్ కాలంది తీసుకుంటావు. సో ఫస్ట్ కాలం లాస్ట్ కాలంని డిఎఫ్ఎస్ చేస్తావు. సో ఇక్కడ చేసి డిఎఫ్ఎస్ ఆఫ్ ఆర్ కామా ఆర్ కామా 0 ఇఫ్ ఇది ఫస్ట్ కాలం ఇంకా లాస్ట్ కాలంది, ఇఫ్ బోర్డ్ది ఫస్ట్ ఇంకా కాలమ్స్ 0 ఓ అయితే, క్యాపిటల్ ఓ అయితే మనం డిఎఫ్ఎస్ కి పంపుతాం. ఇంకా బోర్డు కూడా పంపిద్దాం, బోర్డు కూడా పంపించేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్ కాలం కాబట్టి కాల్స్ -1, ఈడ కూడా కాల్స్ -1. సిమిలర్లీ మనం ఫస్ట్ రో ఇంకా లాస్ట్ రో చేస్తాం. సో ఇంకా
ఇది వచ్చి సి. సో ఇది వచ్చి ఫస్ట్ రో ఇంకా లాస్ట్ రో, అది ఫస్ట్ కాలం ఇంకా లాస్ట్ కాలం. మనం డిఎఫ్ఎస్లో మనం ఇనిషియల్లీ మనం దాన్ని టెంపరీ వేరియబుల్గా కన్వర్ట్ చేస్తాం. సో రో కామా కాలం కామా బోర్డ్. ఇప్పుడు ఈ బోర్డ్ రో కాలంని మనం టెంపరీగా కన్వర్ట్ చేస్తాం, ఎందుకంటే అది జీరో ఓ కాబట్టి. సో అది ఓ కాబట్టి మనం కన్వర్ట్ ఇట్ టు హ్యాష్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్షన్స్ తీసుకుంటాం. 4 డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి 4 డైరెక్షన్స్ని ఫస్ట్లీ ఇనిషియలైజ్ చేస్తాం. న్యూ కాలం ఈక్వల్ టు ప్లస్ డైరెక్షన్ కామా కాలం ప్లస్ కాలం. ఇప్పుడు మనం కండిషన్ వచ్చేసి ఈ న్యూ రో షుడ్ బి బిట్వీన్ 0 to rows -1 and new column should be between 0 to false and ఇంకా అది కాకుండా మనకు న్యూ రో అన్నది 0 ఉండాలి. సో ఇక్కడ న్యూ రో ఈక్వల్ టు ఓ ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎఫ్ఎస్ చేస్తాం. డిఎఫ్ఎస్ ఆఫ్ న్యూ రో, న్యూ కాలం, న్యూ రో న్యూ కాలం బోర్డు పంపుతాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రతి సెల్కి వెళ్ళి మనం అప్డేట్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ బోర్డ్ ఆఫ్ ఆర్సి ఈక్వల్ టు ఓ అయిందంటే మనం దాన్ని రీప్లేస్ ఇట్ విత్ ఆర్సి ఈక్వల్ టు ఎక్స్. లేదా ఇఫ్ ఇట్ ఈస్ హ్యాష్ ఈ టెంపరీ వేరియబుల్ అయిందనుకో దాన్ని ఓగా చేసేస్తాం, ఎందుకంటే బార్డర్ తోటి సరౌండ్ అయింది అది. ఇప్పుడు వచ్చేసి బోర్డ్. ఇక్కడ కాలం ఇష్యూ వచ్చింది, ఇక్కడ రోస్ -1.